అంతా మా ఇష్టం, మంత్రి చెప్పినా చెయ్యం. రవాణా శాఖలో పాతుకుపోయిన మినిస్టరియల్ స్టాఫ్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. దశాబ్దాల కాలానికి పైగా ఒకే చోట పని. ఎస్టీఏ కార్యాలయంలోనూ ఇదే పనితీరు. 2 నెలలకు ఒకసారి బదిలీ చేయాల్సిన ఉన్నతిలో దాఖలు. మ్యూచువల్ పద్ధతిలోనే బదిలీలు. ఉన్నతాధికారి చెప్పినా పని చేయని సీనియర్ అసిస్టెంట్. చేయి తడిపితేనే కదులుతున్న ఫైల్ అని చెప్తా ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు. అంటే దీనికంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు. ఈరోజు చేతులు తడుపుతూనే ఫైలు తడుస్తూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇక దీనికంటే హేయమైన చర్య ఇంకోటి ఉండదు, హేయమైన పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే అధికారులు అట్లా ఉన్నారంటే మరి మంత్రులు ఇంకే స్థాయిలో ఉన్నారు. 12%, 24% ఇస్తేనే ఫైలు కదులుతూ ఉన్నాయని చెప్పేసి దర్జాగా పబ్లిక్లో చెప్తా ఉన్నారు. పబ్లిక్ అర్థమైంది. మరి ఎందుకు ఇంత దిగజారుడు, ఎందుకు ఇంత అది ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉన్నాయి ప్రజలకు పని చేయమని. ఇలా ప్రజల పనులు చేయాలన్నా కూడా మళ్ళా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలా చలాన్లపైన నిఘా పెడతామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లంచాలపైన చాలా బలమైన నిఘా పెట్టండి. ఇంకా ఇప్పటికే ఏసీబీ రైల్లో అనేక మంది చిక్కుకురు. అదే కాకుండా ఇంకా చాలా సందర్భాలు ఎంఆర్ఓ ఆఫీసులలో చూస్తే లంచం, ఎంపీడీఓ ఆఫీసులో చూస్తే లంచం, రైతులు ఏడికి పోయినా లంచం ఏంది పని కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతులు ఉన్నారు, తెలంగాణ ప్రజలంతా కూడా ఉన్నారు. ఇక్కడ కేవలం రైతులనే చెప్పనీయలేదు, ప్రతి పని కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. ఇలా కష్టపడి ఒక కాంట్రాక్ట్ను సాధించుకొని ఆ కాంట్రాక్ట్ పూర్తి చేసిన తర్వాత ఆ బిల్లు రావాలన్నా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు లంచం ఇవ్వాల్సిందే, చేతి తడపాల్సిందే, లేకపోతే రాదది. రవాణా శాఖలో మినిస్ట్రియల్ స్టాఫ్కు బదిలీలు లేవు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. దీంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారుతుంది. శాఖ మంత్రి చెప్పారని ఫైల్ త్వరగా కంప్లీట్ చేయాలని శాఖ ఉన్నతాధికారులు చెప్పినా పక్కకు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి వాళ్ళు దశాబ్దాలుగా ఒకే దగ్గర పనిచేస్తుండడమే కారణం. వారిని బదిలీ చేస్తే తప్ప రవాణా శాఖలో అవినీతి ఆరోపణలకు చెక్ పడదని ఆ శాఖలోని అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఆ శాఖనే కాదు, ఏ శాఖకు పోయినా అదే పరిస్థితి ఉంది. శ్రీనిధి అంశం ఉంది. మొన్న రాము అనే వ్యక్తి మన స్టూడియోకి కూడా రావడం జరిగింది. శ్రీనిధిలో ఒక అధికారి 2013 నుండి 2026 ఇప్పుడు అప్పటిదాకా ఒకే వ్యక్తి ఎండీగా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏదో అన్నారు, ఆ వ్యక్తి ఒకడే ఉన్నాడు అని చెప్పేసి అంటే ఎంత దారుణం. ఆ వ్యక్తికి ఎంత అహంకారం ఉంటుంది. ఆ వ్యక్తి ఒకే చోట 2 నెలలకు ఒకసారి మారాల్సిన ప్లేస్లో 20 ఏళ్ళ కొద్దీ ఉన్నాడని చెప్పేసి అంటే అందులో ఉన్న లొసుకులను ఆధారంగా చేసుకొని వచ్చిపోయే మంత్రులను కావచ్చు, వచ్చిపోయే అధికారులను ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఎంత సాధిస్తాడు, ఎంత అవినీతి చేస్తాడు, ఎంత అక్రమాలు చేస్తాడు. శ్రీనిధిలో ఖచ్చితంగా ఆరోపణలు ఆధారాలతో బయట పెడతా ఉంటే కూడా మంత్రి సీతక్క అతనిపైన చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి అతను బాధపడతా ఉన్నాడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని మారుస్తే అక్కడ అనేక నిధులు స్త్రీలను కోటీశ్వరులను చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి కళలు నెరవేరుతాయని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా వచ్చి చెప్తా ఉన్నాడు. ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు. అయినా కూడా ఆ కేసుని ఇప్పటివరకు పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. అవినీతికి అడ్డగా కార్యాలయాలు అడ్డగానే మారిపోయినాయి. ఇవి కార్యాలయాల పేర్ల కంటే అవినీతి అడ్డాలని చెప్పేసి చెప్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్రంలో ప్రతి దాంట్లో ఇంతే. రవాణా శాఖ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలో ఒకటి. అంతేకాదు ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉంటుంది. అయితే ఆ శాఖలో పనిచేసే మినిస్ట్రియల్ సిబ్బంది, ఏవో, జూనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్లు కార్యాలయంలో పాతుకుపోయారు. దశాబ్దాల తరబడి ఒకే దగ్గర పనిచేస్తున్నారు. దీంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆ కార్యాలయంలో వారికి పూర్తి అవగాహన ఉండడం, పై అధికారులు వచ్చిన వారు తక్కువ కాలంలోనే మళ్ళీ బదిలీ అవుతుండడం, మీరు మాత్రం ఇక్కడే వాళ్ళు మాత్రం ఇక్కడ తిష్ట వేయడం, అవినీతికి అడ్డగా కార్యాలయాలు మారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు వీరు అధికారులను సైతం శాసిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 2 నెలలకు ఒకసారి బదిలీ చేయాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రవాణా శాఖలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మినిస్ట్రియల్ సిబ్బందిని బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ దశాబ్దాలు గడిచినా బదిలీ చేయడం లేదు. దీంతో ఏవోలు, జూనియర్ అసిస్టెంట్లు, కానిస్టేబుల్ సైతం ఒకే కార్యాలయంలో పనిచేస్తుండడం, కొంతమంది ఏజెంట్లకు దగ్గర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అంతేకాదు ప్రతి ఫైల్కు చెయ్యి తడిస్తేనే ముందుకు కదులుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వారిని బదిలీ చేస్తారా అనేది చూడాలి. మ్యూచువల్ బదిలీలే ప్రస్తుత శాఖలో మ్యూచువల్ బదిలీలే జరుగుతున్నట్లు సమాచారం. మినిస్ట్రియల్ సిబ్బంది వారికి అవసరం మేరకు బదిలీలు చేయించుకున్నట్లు సమాచారం. అంతేగాని శాఖ పరంగా దశాబ్దాలుగా బదిలీలు లేవని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఉన్నతాధికారులు ఏదైనా కార్యాలయానికి బదిలీపై వెళ్ళి ఈ మినిస్ట్రియల్ ఉద్యోగులే చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్టీఏ కార్యాలయంలో ఖైరతాబాద్లోని స్టేట్ ట్రాన్స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో మినిస్ట్రియల్ ఉద్యోగులే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిపాలన అంతా కేంద్రం ఈ కార్యాలయంలో మినిస్ట్రియల్ ఉద్యోగులకు బదిలీలు లేవని సమాచారం. దీంతో సీనియర్ అసిస్టెంట్లకు వాహన రిజిస్ట్రేషన్ సిబ్బంది ఓ ఫైల్ వెళ్ళింది. ఆ ఫైల్ శాఖ మంత్రి చెప్పారని దానిని త్వరగా చేయాలని ఓ ఉన్నతాధికారి చెప్పినా చేయలేదని సమాచారం. అంటే ఆ ఉద్యోగి దీర్ఘకాలికంగా ఒకే దగ్గర పనిచేయడమే కారణమని స్పష్టత అవుతుంది. పై స్థాయి అధికారులు చెప్పినా వినడం లేదంటే రవాణా శాఖ కార్యాలయంలో ఏ మేరకు మినిస్ట్రియల్ సిబ్బంది తిష్ట వేస్తారనేది స్పష్టమవుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికైనా ప్రభుత్వం ఏళ్ళు తరబడి ఒకే దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా చూడాలని చెప్తా ఉన్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమే. ఎందుకని చెప్పేసి అంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యాలయాల్లో సంవత్సరాలుగా ఒకే చోట ఉన్న వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి లొసుగులు క్లియర్గా తెలుస్తాయి. అక్కడ ఉన్నటువంటి అవినీతి ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే ఎక్కడ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుతుంది, ఎక్కడ ఒత్తితే ఎక్కడ ఆదాయం వస్తుందన్న అవగాహన వాళ్ళకు క్లియర్గా ఉంటుంది. ఇక వాళ్ళు దాన్నే ఆసరుగా తీసుకొని చనువుగా తీసుకొని వాళ్ళు దాడులు అంటే ఏదైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఫైల్ కదిలియాలన్నా చేతి తడపాలి. అది వాస్తవాలు. అది వీడియో చూసిన వాళ్ళకి కావచ్చు, ఎవరైతే వార్త రాశారో వాళ్ళందరికీ తెలుసు. ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉంటారు అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు.